ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ విషయంలో మీరు అసలు విసిగిపోయారు, అసలు వీళ్ళు ఇంకా జన్మలో మారరేమో అన్న విధంగా మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ కోసం చాలా చేశారు, మీ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టారు. అయినా కూడా వీళ్ళ నేచర్ కానివ్వండి, వీళ్ళ బిహేవియర్ కానివ్వండి, వీళ్ళ మెంటాలిటీ కానివ్వండి మారలేదు. సో దానివల్ల మీరు వాళ్ళకి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా హెల్ప్ చేసినా కూడా వాళ్ళ బిహేవియర్ కానీ మెంటాలిటీ కానీ వాళ్ళ అవసరమైనప్పుడు ఎలా ఉందో మారిందా లేదా, ఎందుకు మీరు విసిగిపోయారు, వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. రీడింగ్ అనేది ఛార్జబుల్. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది కాంటాక్ట్ అవ్వండి. సో మీ పార్ట్నర్ విషయంలో ఎందుకు మీరు విసిగిపోయారు, ఎందుకు ఇలా మీరు అనుకుంటున్నారు, అసలు వాళ్ళు మిమ్మకు వాళ్ళ విషయంలో మీరు ఎందుకు ఎంత పెయిన్ అనేది అనుభవిస్తున్నారు చూద్దాం. షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మీ నేమో అండ్ మీ పార్ట్నర్ నేమో ఒకసారి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా. అండ్ ఇదొక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది 60 to 70% ఇందులో వస్తే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. చూద్దాం ఎందుకు మీ పార్ట్నర్ విషయంలో మీరు విసిగిపోయారు. క్రాస్ రోడ్స్, యాక్సెప్టెన్స్, కమ్యూనికేషన్, డిపాచర్, ఫ్యాగ్రైల్, మ్యారేజ్, స్పైయింగ్, కంట్రోల్, the end, final destination, opposition, complaint, memories, mistrust, turning point, అట్రాక్షన్. మీ పార్ట్నర్ విషయంలో ఎందుకు మీరు విసిగిపోయారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒకప్పుడు ఎలా వచ్చారంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. మీ లైఫ్లోకి మీరు ఈ రిలేషన్లోకి రావాలని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, రావాలని కానీ ఉండాలని కానీ. అది ఎలా వచ్చిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రిలేషన్లోకి మీరు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. అలాగే నో కార్నర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది, బ్రేకప్ అవ్వడం కూడా జరిగింది అనమాట. కానీ మీ పార్ట్నర్ ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోయారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ పెయిన్ అనేది అనిపిస్తుంది మాత్రం మీరే అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఎలా అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి వచ్చారో అప్పుడు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈ రోజు ఇంత పెయిన్ అనేది అనుభవిస్తారు, మీరు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, వదిలి వెళ్ళిపోతారన్న సిచ్యువేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఐ నెవర్ ఇమాజిన్ యువర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మీ పార్ట్నర్ అంతా అంటే మీ సైడ్ నుంచి మీరు ప్రేమ చూపించారు, మీ పార్ట్నర్ కూడా కొంత ప్రేమ అనేది చూపించారు. అసలు చూపించలేదని కాదు, కానీ అది ఎందుకు చూపించారు అంటే అట్రాక్షన్ వల్లనే. అంటే మేబీ మీరు చూడడానికి బాగుంటారనో, లేకపోతే మీ ఫిజికల్
బాడీని చూసి మాత్రమే వాళ్ళు అంత అట్రాక్ట్ అవ్వడము, మీతో కమిట్మెంట్ ఇవ్వడము ఇవన్నీ కూడా చేశారు. మేబీ చాలా మంది మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి కూడా ఫిజికల్ రిలేషన్షిప్ లోకి ఉండడం అయితే జరిగింది. కానీ మ్యారేజ్ చేసుకున్నారా అంటే చేసుకునే వాళ్ళు కూడా చాలా 90% మెంబర్స్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకోవడం, అది ఎవరికి చెప్పుకోలేని చేయలేని విధంగా అవడం అయితే జరిగింది అనమాట. అండ్ మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలా విసిగిపోయారు. ఎందుకు విసిగిపోయారంటే వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు వస్తారని చెప్పి కొంతమంది కొన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు, కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు, కొంతమంది కొన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక్క క్షణం కూడా మీతో మాట్లాడకుండా ఉన్న పర్సన్ ఉండలేను అని చెప్పిన పర్సన్ ఎప్పుడన్నా మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యి కొంచెం మాట్లాడకుండా ఉన్న బతిలాడుకోవడము, బెగ్గింగ్ చేసుకునే మీ పర్సన్ ఇప్పుడు అసలు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో బ్లాక్ చేసుకుని అసలు కనీసం రీజన్ చెప్పకుండా అసలు ఎందుకు వెళ్ళిపోయారో తెలియకుండా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మీ పార్ట్నర్ కనీసం అట్లీస్ట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకు రీజన్ అనేది చెప్పాలి కదా. అసలు మీ లైఫ్ లో ఒక లైఫ్ లో వచ్చి వాళ్ళ లైఫ్ లో ఆడుకునే రైట్స్ ఎవరికి ఉన్నాయి? సో మీకు పర్మనెంట్ గా ఉండాలని లేనప్పుడు ఎవరి లైఫ్ లోకైనా ఎందుకు ఎంటర్ అవ్వడము? మీకు ఉండాలని లేదు, అలాంటప్పుడు ఎవరి లైఫ్ లో ఎందుకు వెళ్ళడం? మీకు మీ ఫ్యామిలీ ఉండొచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు, లేకపోతే మీకు ఇంకొకరితో రిలేషన్ లో ఉన్నప్పుడు ఇంకొక లైఫ్ లోకి వచ్చి వాళ్ళ లైఫ్ ని నాశనం చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేంత రైట్స్ ఎవరిచ్చారు మీకు? సో మీ పార్ట్నర్ అలాగే చేశారనమాట. ఓన్లీ అట్రాక్షన్, ఓన్లీ మెటీరియలిస్టిక్ ఆరా ఫిజికల్ రిలేషన్ కోసం మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారనమాట. ఒక ఆప్షన్ కింద వచ్చారు. ఎంజాయ్ చేసిన రోజులు ఎంజాయ్ చేయాలి, టైం పాస్ చేసిన రోజులు టైం పాస్ చేయాలి, అందుకని వచ్చారు. ఏదో మీ పళాన మీరు ఏదో మీ లైఫ్ లో మీరు ప్రశాంతంగా ఉన్న మీ లైఫ్ లోకి వచ్చి అనవసరంగా డిస్టర్బెన్సెస్ చేసేసి మీ లైఫ్ ని ఎటు కాకుండా చేసేసి చక్కగా ఎస్కేప్ అయిపోయారు. కానీ ఏంటంటే ఈరోజు మనం ఎవరొకళ్ళ లైఫ్ లో వెళ్ళిపోయాము, మన టైం పాస్ కోసమో మన ఫిజికల్ హ్యాపీనెస్ కోసమో ఒక లైఫ్ లోకి వచ్చాము, డిస్టర్బ్ చేసాము, వెళ్ళిపోయాము. సో ఈరోజు మీరు హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మీ పార్ట్నర్ అంటే మీరు బాధపడే బాధ ప్రతి కన్నీటికి ఉన్న ప్రతి కన్నీటి వాల్యూ అనేది, ఆ కర్మ అనేది తప్పకుండా మీ పార్ట్నర్ అనేది ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే మోసం చేసి వెళ్ళిపోతే ఓకే, ఎవరి లైఫ్ లోకి ఇంకొకళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేసే రైట్స్ ఎవరికి ఉన్నాయి? ఎందుకు ఇంకొకళ్ళ లైఫ్ లోకి ఎంటర్ అయ్యి మీ హ్యాపీనెస్ కి, మీ ఎంజాయ్ చేయడానికి, మీ టైం పాస్ ఇంకొకళ్ళ లైఫ్ ని ఎందుకు ఫలంగా పెట్టాలి? ఫ్యాగ్రైల్, యూ స్టోల్ మై హార్ట్ at first sight, handle it with care. మీరు you stole my heart at first sight, handle it with care. ఏంటంటే మీరు చూడగానే అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా ఎలా అయిందంటే చాలా షార్ట్ టైంలోనే మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డానని వెంట పడ్డము, మీరు వద్దంటున్నా కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా కూడా మీ లైఫ్లోకి వచ్చి డిస్టర్బ్ చేసేసి మీ కమిట్మెంట్ ఇచ్చేసి మీ లైఫ్లో స్టార్టింగ్ లో మీరు అంత స్ట్రాంగ్ గా లేరనమాట ఈ రిలేషన్షిప్ లో. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల వీళ్ళ ఫిజికల్ గా ఎప్పుడైతే రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకున్నారో అప్పటి నుంచి మీరు ఏంటంటే వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోవడము, వాళ్ళ లైఫ్ కి మీ లైఫ్ లో వాళ్ళే ఇంకా ఎవరు లేరు మీ లైఫ్ లో అన్న విధంగా మీరు ఫిక్స్ అయిపోయారనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ అట్రాక్షన్ కి మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారు అంతే. డిపాచర్, ఐ ఆమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. సో చక్కగా ఎంజాయ్ చేశారు, ఎంజాయ్ చేసిన రోజులు అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి చక్కగా వీళ్ళతో మనకు అవసరం లేదు, సో వీళ్ళ వల్ల మనకు యూజే ఉండదు, ఎందుకు లేనిపోయిన రిస్కులు వీళ్ళ వల్ల అన్న టైంలో ఎస్కేప్ అయిపోయారు అనమాట, వదిలేసి వెళ్ళిపోయారు. సో అప్పటి వరకు ఏంటంటే మీ చుట్టూ ఎలా అంటే పువ్వు చుట్టూ తేనెటీగలు తిరిగినట్టుగా తిరిగారనమాట మీ చుట్టూ. తర్వాత ఎట్లయితే అవసరం లేదు రిలేషను రీజన్స్ చెప్పుకుని వెళ్ళిపోయారనమాట. ఆ రీజన్ కూడా సిల్లీగా ఉంటాయి అనమాట. అసలు రీజన్ అసలు వెళ్ళిపోవాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి రీజన్స్ ఎత్తుక్కుంటారు. ఉండాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న రీజన్ దొరకదా ఉండడానికి.
కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే మిమ్మల్ని ఫ్లట్టింగ్ చేయడానికి, మీతో వాళ్ళు ఫిజికల్ గా రిలేషన్షిప్ ఏర్పరచుకోవడానికి ఎలా చెప్పారంటే మాటలు డే అండ్ నైట్ మాట్లాడారనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈవెన్ తింటన్నా ఏమైనా చేస్తున్నా ప్రతి నిమిషం కూడా మీకు కమ్యూనికేట్ అవుతూనే ఉన్నారనమాట. ఈవెన్ కొన్ని నైట్స్ కూడా డే అండ్ నైట్ మాట్లాడుకుని నిద్రపోకుండా మాట్లాడుకున్న టైం ఇచ్చిన మీ పర్సన్ ఇప్పుడు అసలు వద్దు అనుకుని వెళ్ళిపోయి, ఎట్లా అంటే ఒకేసారి కంప్లీట్ గా చేయలేదన్నమాట. స్లోగా, ఎట్లా అంటే స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే రెండు పాములు పెన వేసుకున్నట్టుగా చేశారు. ఆ తర్వాత ఏంటంటే పాము ముంగీసలాగా తయారయ్యారు అనమాట. ఆ తర్వాత ఎట్లయిందంటే లింగికి నేలకి ఉన్నంత డిఫరెన్స్ చూపించేశారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పాటు చేశారు మీ పార్ట్నర్. యాక్సెప్టెన్స్, ఐ యాక్సెప్ట్ విత్ ఆల్ యువర్ ఫ్లాస్, యు ఆర్ మై వరల్డ్. మీరేంటంటే వాళ్ళు పాస్ట్ లో కానివ్వండి, మీతో ఉన్నప్పుడు కానివ్వండి, మెనీ టైమ్స్ మెనీ మిస్టేక్స్ అనేవి చేశారు, చాలా తప్పులు అనేవి చేశారు వాళ్ళ లైఫ్ లో కానివ్వండి, మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ లో కానివ్వండి, ఎన్నో అబద్ధాలు చెప్పడం కానివ్వండి, మోసాలు చేయడం కానీ అన్ని చేస్తూనే వచ్చారు మీ లైఫ్ లో ఉన్నన్ని రోజులు కూడా. అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తూనే వచ్చారు. సరే పర్లేదులే, సో వీళ్ళతో మన లైఫ్ అనుకున్నప్పుడు కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనే విధంగా మీరు ప్రతిదాన్ని, వాళ్ళ తప్పుల్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తూనే వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళే ప్రపంచంలో మీరు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు కూడా మీకు అంత పెద్ద మిస్టేక్స్ లా కనిపించలేదు అనమాట ఆ టైంలో. క్రాస్ రోడ్, యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా మాత్రమే ఉంచుకున్నారనమాట. ఎప్పుడైతే మీతో ప్రాబ్లం అవుతుందేమో, ఈ రిలేషన్షిప్ లో ఇంకా కంటిన్యూ అవడం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో మీరు అనుకున్న విధంగా ఉన్న టైంలో జస్ట్ ఎస్కేప్ అయిపోయారనమాట సేఫ్ సైడ్ కి. ఎందుకంటే వీళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెట్టి వీళ్ళు ఏ పని చేయరనమాట. చెప్పడానికి చెప్తారు, ఎలా చెప్తారంటే నీకోసం ప్రాణమైనా ఇస్తామని చెప్తారు. ప్రాణం ఇవ్వడం కాదు కదా, ప్రాణం తీసే రకాలన్నమాట వీళ్ళైతే. మిస్ ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ us. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేసేయన్ని మోసాలు అండ్ వీళ్ళు చేసేయన్ని కూడా అబద్ధాలు, చెప్పేయన్ని కూడా అబద్ధాలే. కానీ మిమ్మల్ని మీద డౌట్ పడ్డము, మీ మీద మిస్ట్రస్ట్ ఉండడము, మిమ్మల్ని అనుమానించడము, టార్చర్ చేయడం ఆ మాటలతో, ఇలాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే అంటే ఇష్టంగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి. ఎప్పుడైతే ఇష్టం అనేది తగ్గుతుందో యూజ్ అండ్ త్రో చేసుకునే వాళ్ళు ఏంటంటే ఎక్కడ వంక దొరుకుతుంది బయటకు వెళ్ళిపోవడానికి రిలేషన్ లో నుంచి అని చూసే టైప్ అనమాట మీ పార్ట్నరు. యువర్ డౌట్ అలా మిమ్మల్ని అనుమానించడం కానీ, మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ కానివ్వండి, మిమ్మల్ని చాలా బాధ పెడుతూ ఉండేది. మెమరీస్, ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. మీ పార్ట్నర్ ని అలా అని చెప్పి రాతిందంటే వీళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు, ఇలాంటి పర్సన్స్ మీ లైఫ్ లో ఉండకూడదని మీకు తెలుసు. కానీ మీ మనసు ఏం చెప్తుందంటే దాన్ని యాక్సెప్ట్ చెయ్యదనమాట. ఎప్పుడు కూడా వాళ్ళే కావాలంటది. ఎందుకంటే ఆ పెయిన్ కావాలి కదా. సో ఎప్పుడైతే వాళ్ళను అవసరం లేదనుకుని మీరు వదిలేశారో అప్పుడు అంత పెయిన్ ఉండదు మీకు. కానీ దానికి ఏంటంటే మనసుకి ఏంటంటే ఆ పెయినే కావాలన్నమాట. ఏదైనా కూడా కొంచెం హ్యాపీనెస్ అయినా కొంచెం సాడ్నెస్ అయినా తొందరగా తీసుకుంటారు కాబట్టి ఏదైనా మనసు దాకా తీసుకెళ్తారు. ఏదో బ్రెయిన్ దగ్గర ఆలోచించుకుని అక్కడ నుంచి బయట పంపించారు అనమాట. మీరు విన్నట్టుగా పెయిన్ అనేది తీసుకోరు అనమాట. ప్రతిదీ మనసులో తీసుకెళ్లి పెట్టుకుంటా ఉంటారు కాబట్టి ఆ పెయిన్ కానివ్వండి, ఆ మెమరీస్ కానివ్వండి, చాలా ఎక్కువ బాధలు అనేది కనిపిస్తా ఉన్నాయి అనమాట. వాళ్ళని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్, వాళ్ళు మాట్లాడకపోతే ఎలా ఉన్నారు, ఇప్పుడు అంత మోసం చేసినా కూడా వాళ్ళ గురించి పాజిటివ్ గానే అనుకుంటున్నారు. వాళ్ళు మోసం చేశారని తెలుసు, టైం పాస్కి వచ్చారని తెలుసు, మిమ్మల్ని ఫిజికల్ గా వాడుకున్నారని తెలుసు, మెటీరియలిస్టిక్ గా వాడుకున్నారని తెలుసు, అన్ని రకాలుగా వాడుకున్నారని తెలుసు. అయినా కూడా మీ మనసు ఏం చెప్తుందంటే వాళ్ళ గురించే పరితపిస్తుంది అనమాట. వాళ్ళు కావాలి, వాళ్ళతో మాట్లాడాలి, వస్తే బాగుండని చెప్పి బాధపడుతూ, అది బాధపడేది కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెడుతుంది అనమాట. వాళ్ళ మెమరీస్ ని పదే పదే గుర్తు చేసుకుంటూ. ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ.
మీకు అనిపిస్తూనే ఉంది చాలా సార్లు పాస్ట్ లో కూడా వీళ్ళు నాకు మేబీ మీరు ఫిజికల్ గా రిలేషన్ లో ఉన్నప్పటి తర్వాత నుంచి వీళ్ళ బిహేవియర్ అనేది చేంజ్ అయిందన్నమాట. అంత కేరింగ్ గా కానివ్వండి, అంత ప్రేమ కానివ్వండి, అంత మాటల్లో నిజాలు కానివ్వండి, మీకు అంత టైం ఇస్తున్నట్టుగా కానీ మీకు అనిపించట్లేదు. అయినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళను వీళ్ళు చేంజ్ అయిపోయారు, వీళ్ళ మెంటాలిటీ మారిపోయింది, వీళ్ళ బిహేవియర్ మారిపోయింది, వీళ్ళు అంత కేర్ ఇవ్వట్లేదు, నా గురించి అంత ఆలోచించట్లేదని మీరు అనుకుంటూనే ఉన్నారు, కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు అనమాట అప్పుడు. సో దానివల్ల ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు అనుభవిస్తున్నారు మీరు. ఒబిసిషన్, ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యువర్ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్. మీ పార్ట్నర్ మీద ఏంటంటే మీకు అంత ప్రేమ ఉంది, ఎంత అంటే మీరు పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయారు, టైం పాస్ చేసుకుని వెళ్ళిపోయారు, అన్ని రకాలుగా ఫేక్ అబద్ధాలు చెప్పారు. ఇవన్నీ తెలిసినా కూడా ఆ మాయలో నుంచి, ఆ ఎడిక్షన్ లో నుంచి రాకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళే కావాలనిపిస్తుంది మీకు. వాళ్ళ కోసమే ఇంకా వస్తారు, లేదు మారుతారు అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు. ఫైనల్ డెస్టినేషన్, దెర్ ఈస్ నో వన్ బిఫోర్ యువర్ ఓన్లీ వన్. అండ్ మీ పార్ట్నర్ తప్ప మీ లైఫ్ లో ఎవరిని కూడా ఊహించుకోవడం కానివ్వండి, వేరే వాళ్ళ మీ లైఫ్ లోకి రానివ్వడం కానీ, అంటే మన లైఫ్ లో ఒక 100 మంది మంచోళ్ళు దొరుకుతారు, అప్పుడు వాళ్ళు ఎవరిని మనం యాక్సెప్ట్ చేయము. మన లైఫ్ లో పెయిన్ ఇవ్వడానికి, మన కర్మ చూపించడానికి, బ్యాడ్ కర్మ ఇవ్వడానికి ఒకళ్ళు వస్తారు చూడండి, వాళ్ళనే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఇటు పెయిన్ తీసుకుంటారు, అటు జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అలాంటి పర్సన్ మీ పార్ట్నరు. అందుకోసం ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు. ద ఎండ్, నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్. సో మీ పార్ట్నర్ ఏంటంటే చక్కగా తన అవసరాలు ఉన్నన్ని రోజులు చక్కగా ప్రేమ అని చెప్పి నటించారు, మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు, ఫేక్ లవ్ చూపించారు, లేని వాటిని సృష్టించారు, ఉన్న వాటిని మాయ చేశారు. చివరికి ఏం చేశారు, ఈ రిలేషన్లో ఉండడం ఇష్టం లేదని చెప్పి చక్కగా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారు. కానీ మీరేం చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే అప్పుడైనా కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్లోనే పెట్టుకున్నారనమాట. ఎందుకంటే మీ సైడ్ నుంచి ప్రతిదీ వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎంతవరకు తెలుసు, 1% కూడా తెలిసి ఉండదు మీకు. ఎందుకంటే వాళ్ళు లేనిదాన్ని సృష్టించి దాని అబద్ధాలతో మిమ్మల్ని మీ లైఫ్లోకి వచ్చారు కాబట్టి, ఈవెన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ గురించి మీరు తెలుసుకున్నది 1% కూడా లేదు, అవన్నీ కూడా ఫేక్ మాత్రమే చూపించారనమాట. కానీ మీ గురించి మాత్రం వాళ్ళు కంప్లీట్గా తెలుసుకున్నారు. మీ మెంటాలిటీ తెలిసే, మీ మెంటాలిటీ అండ్ మీ బిహేవియర్ తెలిసి మీ లైఫ్లోకి వచ్చారు. ఎందుకంటే ఫర్దర్గా రేపు ఏదైనా ప్రాబ్లం అవ్వకుండా చూసుకునే ఎవరైనా టైంపాస్కి చేసుకునే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారనమాట. సో మీ పార్ట్నర్ చక్కగా మీరు మెంటాలిటీ, మీ బిహేవియరు అన్నీ చక్కగా అన్ని తెలుసుకుని మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారనమాట. చూద్దాం. సో 6 of Pentacles, 10 of Cups, the Devil, the Moon, 6 of Swords, Queen of Swords, the Lovers, Eight of
పెంటికిల్స్. మీ పార్ట్నరు తను ప్రెజెంట్ అయితే చక్కగా ఇప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయారు, వేరే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయారు, వేరే పార్ట్నర్ తో వేరే రిలేషన్ లో ఉండిపోయారు. అలాగే మీరేంటంటే మీరు అన్ని రకాలుగా వాళ్ళకి ఫైనాన్షియల్ గా కూడా ఫిజికల్ గా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి చాలా వరకు హెల్ప్ చేశారనమాట. అన్ని రకాలుగా కూడా మీరు వాళ్ళకి అండ్ మీరు కూడా చాలా మంది ఎవరైతే రీడింగ్ చూస్తున్న వాళ్ళు, అది జెంట్స్ అవనివ్వండి లేడీస్ అవనివ్వండి, అందరూ కూడా వర్క్ రిలేటెడ్ ఏదో ఒక జాబ్ చేస్తున్న పర్సన్స్ మీ పార్ట్నర్ కోసమని మీరు అంత కష్టపడి మరి మీ వర్క్ని డబల్ టైమ్స్ చేయడము, ఎక్కువగా కష్టపడి మాత్రం వాళ్ళ కోసం చాలా చేశారనమాట. ప్రజెంట్ చక్కగా మేబీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే మేబీ కొంతమంది మ్యారేజెస్ చేసుకుని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి వీళ్ళ లైఫ్లో నుంచి చక్కగా ఫ్యామిలీ పరంగా చూసుకుని వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ మ్యారేజ్ చేసుకోవడం మేబీ కొంతమంది మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అంటే అన్మ్యారీడ్ పీపుల్ మ్యారేజ్ చేసుకున్నారన్నా లేకుంటే ఎవరైనా వేరే రిలేషన్లో ఉన్నారన్నా కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అవడానికి మాత్రమే, వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు వేరే లైఫ్ లోకి వెళ్ళిపోయారనమాట. అలా సో అందరి దగ్గర ఒకేలాగా ఉండదు కదా లైఫ్. మీరే ఎలా అయితే వాళ్ళని కంట్రోల్ మీ దగ్గర వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే కంట్రోల్ చేశారో ఇప్పుడు వాళ్ళు కూడా అలాంటిదే ఫేస్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మీరు చక్కగా మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ ఎడిక్షన్ లో ఉండిపోయారో మీ పార్ట్నర్ కూడా అదే ఎడిక్షన్ లో ఉన్నారనమాట. అదే కర్మ అనేది ఫేస్ చేయాల్సిన టైం అయితే రాబోతుంది మీ పార్ట్నర్ కి. సో ప్రెజెంట్ మీరు కోరుకోవాల్సింది ఒకటే అన్నమాట, మళ్ళీ వాళ్ళు మన లైఫ్ లోకి తిరిగి రావాలని మాత్రం కోరుకోమాకండి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి వచ్చారనుకోండి మీ లైఫ్ ఇంకా నాశనం అవడం తప్ప ఏం లేదు. వీళ్ళ ఎడిక్షన్ లో నుంచి మీరు ఎంత తొందరగా వీళ్ళుంటే అంత తొందరగా వీళ్ళ ఎడిక్షన్ లో నుంచి, ఎందుకంటే వాళ్ళు ఏమైనా మీకు మంచి చేశారా, మంచి ప్రేమ చూపించారా, వీళ్ళు మనకి ఏం చేశారు అనేది ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళు మీకు ఇచ్చింది పెయిన్ మాత్రమే, టైం పాస్ మాత్రమే. వాళ్ళ విషెస్ అంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే మీ దగ్గరకు వచ్చారు. అది మెటీరియలిస్టిక్ కానివ్వండి, ఫిజికల్ గా కానివ్వండి, ఎంజాయ్ చేయడానికి మాత్రమే వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారు. సో మళ్ళీ వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలని కోరుకున్నా కూడా వాళ్ళు మీరు వచ్చినా ఇదే ఉంటది. మీరేమనుకుంటున్నారంటే లేదు వాళ్ళకి నా మీద ప్రేమ ఉంది మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అన్న విధంగా ఆలోచిస్తారు. లేదు, వాళ్ళు తిరిగి రారు. ఆల్రెడీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో మళ్ళీ ఇదే టైప్ లోనే వెళ్ళారు వాళ్ళు, ఇదే టైప్ లోనే వెళ్ళిపోయారు వాళ్ళు. ఎలా అంటే ఇష్టపడి లవ్ అని చెప్పి ప్రేమించుకోవడం, కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉండడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేశారు. వీళ్ళు ఏంటంటే ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది వీళ్ళకి కూడా. ఎట్లా అంటే మనం ఏది ఇస్తామో అదే వస్తుంది కదా రిటర్న్ మరి. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు ఎంతైతే పెయిన్ అయితే ఇచ్చారో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో కూడా వాళ్ళు అంతే, వీళ్ళు వాళ్ళ పార్ట్నర్ కి అంతే ఎడిక్ట్ అయిపోయారనమాట. ఎడిక్ట్ అయిపోయి ఇటు వాళ్ళ దగ్గర నుంచి రాలేక ఇటు సమస్యల్లోనే ఉండలేక, అంటే వాళ్ళ దగ్గర ఉండడం వల్ల వీళ్ళకి ఎలా అయిపోయిందంటే వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేయడము, మేబీ మీకు ఎలాంటి పెయిన్ అయితే ఇచ్చారో వీళ్ళు కూడా అలాంటి పెయిన్ లో కూడా ప్రజెంట్ అయితే ప్రేమిస్తారు, ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు ట్రూగానే లవ్ చేశారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, కానీ మీ పార్ట్నర్ వాళ్ళ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ మాత్రం వీళ్ళకిలాగే మోసం అయితే చేశారనమాట. దానివల్ల సో ప్రెజెంట్ అయితే వాళ్ళు కూడా కర్మ అనేది అనుభవిస్తున్నారు. ఇటు మీ దగ్గరికి రాలేరు, అటు అక్కడ ఉండలేరు. ఎలా సిచ్యువేషన్ అయిపోయిందంటే సో ఏంటి ఇలా అయిపోయింది, ఒక లైఫ్ బర్డెన్ గా అయిపోయిన విధంగా ఉందన్నమాట. సో వాళ్ళు రియలైజ్ అయ్యారనుకోండి మీ విషయంలో చేసిన కర్మ వల్లనే నాకు ఈ లైఫ్ ఇలా వచ్చిందని రియలైజ్ అయ్యారనుకోండి, వాళ్ళ ఫేట్ ఎంతో కొంతైనా మారుతుంది. సో మీరు ఎంత పెయిన్ అయితే ఇచ్చారో, మీకు ఎంతైతే పెయిన్ ఇచ్చారో సో మీకు పెయిన్ ఇవ్వడం వల్లే వాళ్ళ లైఫ్ ఇలా మారింది అన్న విధంగా వీళ్ళు రియలైజ్ అయితే కనుక తప్పకుండా మళ్ళీ వీళ్ళ బ్యాడ్ కర్మ అనేది వాళ్ళకి రిటర్న్ రాకుండా ఉంటుంది. లేకపోతే తప్పకుండా వాళ్ళ కర్మ అనేది ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఇంకా ఫేస్ చేస్తారు. మంచి చేస్తే మంచి ఎలా తిరిగి వస్తుందో, మంచి చేసామనుకోండి మనం 10 రూపీస్ హెల్ప్ ఒకళ్ళకి చేస్తే అట్లీస్ట్ 5 రూపీస్ రిటర్న్ బ్యాక్ వస్తుంది అనమాట మంచి విషయం రూపంలో. అదే మనము చెడు కర్మ చేసామనుకోండి అది డబల్ రూపంలో మనకి రిటర్న్ వస్తుంది అన్నమాట. సో మీ పార్ట్నర్ గురించి అంత
విసిగిపోయి వెయిట్ చేసి బాధపడేంత గ్రేట్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ అయితే కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఎంత తొందరగా వీలుంటే మీ పార్ట్నర్కి సంబంధించిన ఎడిక్షన్లో నుంచి బయటకు వచ్చి చక్కగా మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉండడమే వెళ్ళిపోవడమే బెటర్ అని మీరు చాలా తొందరగా ఈ ఎడిక్షన్లో నుంచి ఇలాంటి లైఫ్లో నుంచి మేబీ మీ లైఫ్లో పాస్ట్ లైఫ్లో జరిగిన కర్మ వల్లనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారేమో, కార్మిక్ రిలేషన్షిప్ వల్లనే మీ పార్ట్నర్ మీ లైఫ్లో ఆ కర్మ అనేది క్లియర్ అవ్వడానికి వచ్చారేమో అన్న విధంగా మీరు ఆలోచించుకోండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేయండి.